ఇదే మీ చివరి అడుగు, తొలి అడుగు కాదు. మీ తొలి అడుగు కాస్త భూస్థాపితం అయిపోతుంది ఇక్కడితో. మీకు అభివృద్ధి పనులన్నీ మేము చేసాం, ఒక్కటైనా లేదు అని చేశారా? పైగా మేము రోడ్స్ పెడితే రోడ్స్ ఆపడానికి వాళ్ళు ఫైళ్ళు వెనక్కి పంపించు, వాళ్ళు అదే ఇన్ఫ్లుయెన్స్. డ్రైనేజ్ మొత్తం మన ఎర్రగడ్డ చిన్న వర్షంకే మునిగిపోతుంది. మేము ఉన్నప్పుడు ఒక్కసారైనా మునిగిందా? జీవీఎంసీ 41వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ, గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తాము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. మరి మనకి మంచి రోజులు రాబోయే 3 సంవత్సరాల్లో జగనన్న వస్తారు. ప్రతి ఒక్క పేద కుటుంబంలో మళ్ళీ దీపం వెలుగుతుంది. మళ్ళీ పండుగలు చక్కగా చేసుకుంటాము. మరి జగనన్న రావాలి, మన జగనన్న వస్తేనే మనకి మంచి జరుగుతూ ఉందని ప్రజలందరికీ ఒకసారి తెలియజేస్తూ, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుంటి ప్రభుత్వం అనేది త్వరలో మేము కూడా వీధుల్లోకి వస్తాము. ఇంటింటికి వచ్చి వాళ్ళ తొలి అడుగు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు. మా జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది మీకు మేనిఫెస్టో పట్టుకొని మరి మీకు వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మేము చెప్తాము. ఈరోజు జగనన్న పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. చాలా గర్వంగా చెప్తాను. జగనన్న టైంలోనే మేము 11 కోట్ల పైన నా వార్డుకు మాత్రమే నేను డెవలప్మెంట్ వర్క్ చేశాను అంటే నేను చాలా గర్వంగా చెప్తున్నాను. మరి అదే గర్వంతో నేను వీధిలోకి వస్తాను. నా 41వ వార్డులోనే ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినంత ఎక్కడా జరగలేదు. నేను స్టార్ట్ చేసి ఉన్న నా కౌన్సిల్ ద్వారా తెచ్చుకున్న అమౌంట్ బడ్జెట్ ద్వారా జరిగిన పనులే తప్ప ఇప్పటి వరకు కూటమి ద్వారా ఎక్కడ ఏ అభివృద్ధి పనులు జరగలేదు. ఆ ఒక్క ముక్క చాలు ఈ కూటమి ఎంత కుంటిగా అని చెప్పడానికి. 41వ వార్డు వైసీపీ సీనియర్ నాయకుడు కొడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే అంటే ఇప్పటికీ ప్రజలు వాసుపల్లి గణేష్ కుమార్ అనే భావిస్తున్నారన్నారు. ఈ రోజు వరకు మా ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమార్ అనే తెలుస్తుంది, కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారు మాకు తెలియదు. నాకే తెలియట్లేదు. ఒక మేడం గారు కార్పొరేటర్, ఆవిడకే తెలియలేదు ఎమ్మెల్యే గారు ఎవరండి. ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను, మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు. ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి. నెక్స్ట్ టైం అయినా కనీసం 10 ఓట్లనే పడతాయి, 10 ఓట్లనే పడతాయి గ్యారంటీగా. ప్రజల మీద మీరు మా మీద మేము ఏ కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి, మేమేం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప, మీరు ప్రజల మీద ఆ డబ్బులు ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం 10 కుటుంబాలు బాగుపడితే 10 ఓట్లనే వస్తాయని నేను తెలియజేస్తూ, ఈ ప్రజాప్రభుత్వం ఎవరు అడ్డేది లేదు. ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది. ఇది వాక్ స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడుకోగలం, ఎవరైనా అడగగలం, క్వశ్చన్ చెయ్యాలి. మీరు ఇంటికి వచ్చే ముందు ఎవరు ఏం చేశారు అని అడగండి. మీ ఇంటికి వచ్చే ముందు ఈ రోజు డ్రైనేజ్ పోకపోతే శ్రీధర్ గారే గుర్తొస్తున్నారు. ఈసారి ఆయన పిలండి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరినీ పిలండి, చేయించండి. పిక్కబడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ పోలేనప్పుడు ఎందుకు తెలియట్లేదు? స్వీపింగ్ ఎంత చేస్తున్నారు? బిల్డింగ్ కడితే మాత్రం పిక్కబడబోతే వెంటనే 20,000, 30,000, 40,000 ఎవరు ఇష్టం వాళ్ళు డబ్బులు సంపాదించి వచ్చారా రాజకీయంలోకి? ప్రజలకు సాయం చేయవయ్యా బాబు. నువ్వు రా, రోజున నీకు గట్స్ ఉంటే వాసుపల్లిలాగా వచ్చి నువ్వు పెట్టు. నీకు 8 మందిని పోషించి చేస్తారు. నీకు ధైర్యం లేదు, నువ్వు రా వచ్చి బయటికి. అభివృద్ధి పనులన్నీ మేము చేసాం, ఒక్కటైనా లేదు అని చేశారా? పైగా మేము రోడ్స్ పెడితే రోడ్స్ ఆపడానికి వాళ్ళు ఫైళ్ళు వెనక్కి పంపించు, వాళ్ళు అదే ఇన్ఫ్లుయెన్స్. డ్రైనేజ్ మొత్తం మన ఎర్రగడ్డ చిన్న వర్షంకే మునిగిపోతుంది. మేము ఉన్నప్పుడు ఒక్కసారైనా మునిగిందా? ఇప్పుడు మునిగిపోతే దానికి ఒక మనిషిని పెట్టి ఆయన పాప అమాయకుడైన ఒక వ్యక్తిని మధ్యలోని ఆడికి ఏదో డబ్బులు ఇచ్చి అది ఇచ్చి మందు పోసి ఇది పోసి అది పోసి మా మీద రెచ్చగొట్టావు. నీకు ధైర్యం ఉంటే నువ్వు రావయ్యా, వర్షం పడినప్పుడు నువ్వు రా. వీళ్ళలోకి పరిస్థితి ఎలాగుంటుందో, పేదల పరిస్థితి ఎలాగుంటుందో చూడు. ఎక్కడో ఇరకల్లో కూడా ఒక 4 పెట్టి ఏం జరుగుతుందని తెలుసుకోవడం కాదు, నువ్వు రా. నీ దమ్ము నాయకుడు నువ్వు రా. నేను చెప్తున్నాను, అప్పుడు సభాస్ అంటాం మేమే.